న్యూ ఇయర్ ఈవెంట్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. సన్ బర్న్ ఈవెంట్ కు ఎలాంటి అనుమతులు లేవన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. సన్ బర్న్ ఈవెంట్ అనుమతుల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించిన సిపి అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు సిపి అవినాష్ మహంతి. ఇప్పటికే సన్ బర్న్ ఈవెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు ఈవెంట్ ను బ్యాన్ చేసినప్పటికీ గత ప్రభుత్వం పిలిచి ఆహ్వానించిందన్నారు. అనుమతి లేకుండా టికెట్లు విక్రయించినట్టు తెలిసిందని చెప్పారు. ఇలాంటి వాటిని ఉపేక్షించొద్దన్న సీఎం పోలీసులకు స్వేచ్ఛ ఇస్తున్నామని వెల్లడించారు. ఆల్మోస్ట్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక బ్యాన్ చేసింది, క్యాన్సిల్. ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది, అండ్ కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది. దీని గవర్నమెంట్ ను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంగా. ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఐడియా. కానీ ఇప్పుడు వాళ్ళు మరి మీ దగ్గరికి పర్మిషన్కి వచ్చిందా రాలేదా, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ నో సచ్ పర్మిషన్ ఫర్ సన్ బర్న్ పార్టీ, బట్ దే సెల్లింగ్ ద టికెట్స్ అండ్ దే కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్. సో ఇట్లాంటి విషయాలు మీరు కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. రైట్, మొత్తంగా న్యూ ఇయర్ ఈవెంట్లపై పోలీసులు ఫుల్ ఫోకస్ గా ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఈసారి పోలీసులు చాలా ఆంక్షలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా నిబంధనల ప్రకారం కూడా ఆ ఈవెంట్లు నిర్వహించకపోతే కఠిన చెల్లించుకుంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 31st ఈవెంట్ సంబంధించి కూడా 10 రోజుల ముందే అనుమతి తీసుకోవాలంటూ ఇప్పటికే ట్రై కమిషన్ సంబంధించిన పోలీసులు కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని ఈవెంట్ సంబంధించిన మేనేజ్మెంట్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సన్ బర్న్ సంబంధించిన ఈవెంట్ కూడా ఈసారి 31st వేడుకకు సంబంధించి హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా షో నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. కానీ ఇందుకు సంబంధించి ఇప్పటికే మరొక వారం రోజుల్లో 31st వేడుకకు సంబంధించి కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇటు సైబరాబాద్ కంషేడ్ పరిధిలో కూడా ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకు సంబంధించిన దరఖాస్తు చేయకుండా కూడా పెద్ద మొత్తంలో బుక్ మై షో ద్వారా టికెట్లు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇటు సన్ బర్న్ తో పాటు బుక్ మై షో సంబంధించిన సంస్థల మీద కూడా మాదాపూర్ పిఎస్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా ఇటు 31st వేడుకలకు సంబంధించి కూడా పోలీసులు చాలా పకడ్బందీగా చర్యలు తీపుతున్నారు. నిబంధనల ప్రకారం కూడా ఈవెంట్ నిర్వాహకులు వివరించకపోతే కూడా ఇటు కఠిన చర్యలు ఉంటామంటూ కూడా ఇప్పటికి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఖచ్చితంగా ఈవెంట్ కి సంబంధించి కూడా 31st వేడుకకు సంబంధించి 10 రోజుల ముందే ఆ పోలీసులు అనుమతి తీసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇక హైదరాబాద్, రాచకొండ మినహా సైబరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున 31st సంబంధించిన వేడుకలు నిర్వహించేందుకు అనేక ఈవెంట్లు కూడా చేస్తుంటారు. కొన్ని వందల సంఖ్యలో ఈవెంట్ సంబంధించి కూడా ఇప్పటికే అందుకు సంబంధించిన దరఖాస్తులు కూడా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకోవడం జరిగింది. కానీ అత్యంత పెద్ద ఈవెంట్ సన్ బర్న్ సంబంధించింది. గతంలో కూడా ఈ సన్ బర్న్ సంబంధించిన ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా అనేక ఆరోపణలు, అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కువగా కొనసాగుతుంటాయి, నిబంధనల విరుద్ధంగా వీరు వ్యవహరిస్తుంటారు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న సన్ బర్న్ ఈవెంట్ లో కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు కొంత అనుమతులు కూడా నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 31st వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కూడా అటు డ్రగ్స్ సంబంధించిన సప్లైతో పాటు అటు విక్రయాలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే పోలీసులకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి 31st వేడుకల సంబంధించి కూడా చాలా పకడ్బందీగా ఆంక్షలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. నిఘా నీడలో కూడా ఈవెంట్లు జరగబోతున్నాయి. అందుకు సంబంధించి కూడా పబ్బులతో పాటు రిసార్ట్స్ తో పాటు ఈవెంట్స్ నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరాతో పాటు పోలీసులు విధించిన నిబంధనలు పాటించాలని కూడా ఇప్పటికే ఆంక్షలు పెట్టింది. అందుకు అనుగుణంగా కొన్ని ఈవెంట్ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో దానికి సంబంధించిన అనుమతి కోసం కూడా దరఖాస్తు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సన్ బర్న్ అనే ఈవెంట్ సంబంధించిన మేనేజ్మెంట్ ఈ ప్రస్తుతానికైతే ఇటు సైబరాబాద్ లిమిట్స్ లో కూడా ఎక్కడ కూడా తాము ఈసారి 31st వేడుకల్లో కూడా అందుకు సంబంధించిన ఒక పెద్ద
ఈవెంట్ చేయబోతున్నట్టు కూడా దరఖాస్తు చేయకుండా కూడా బుక్ మై షో ద్వారా వేల సంఖ్యకు సంబంధించిన ఈవెంట్లకు సంబంధించి ఇప్పటికే టికెట్లు అమ్మకాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అందుకు సంబంధించిన కేసు కూడా మాదాపూర్ పిఎస్ లో నమోదైన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఈసారి సైబరాబాద్ పోలీసులు కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు. అందుకు సంబంధించి కూడా సన్బర్గ్ తో పాటు బుక్ మై షో మీద కూడా కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మరి కొద్ది సేపట్లో డీసీపీ కూడా ఈ సన్బర్గ్ సంబంధించిన వ్యవహారం ఈవెంట్ సంబంధించి కనీసం అనుమతి తీసుకోకుండా ఏ విధంగా టికెట్లు విక్రయిస్తున్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రై కమిషనర్ పరిస్థితి గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రగ్స్ విక్రయం మీద పూర్తిగా ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో 31 తారీఖు ఈవెంట్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఈవెంట్ల మీద చాలా ఫోకస్డ్ గా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సన్బర్గ్ అనే ఒక ఈవెంట్ ఎలాంటి అనుమతులు లేకుండా బుక్ మై షో ద్వారా ఏ విధంగా టికెట్లు బుక్ చేస్తున్నా కూడా ప్రస్తుతానికైతే కొంత విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా చాలా సీరియస్ గా సైబరాబాద్ పోలీసులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా కానీ 31st వేడుకకి సంబంధించి కూడా ఈవెంట్ కి సంబంధించి అనుమతి ఉండాలి. ఖచ్చితంగా వారు విధిస్తున్న ఆంక్షలకు సంబంధించి కూడా ఖచ్చితంగా నిబంధనలు పాటించాలంటూ కూడా సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. బలరాం, కిరణ్, ఈ ఆంక్షలపై యువత ముఖ్యంగా ఈవెంట్ నిర్వాహకులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ట్రై కమిషనరేట్ల సంబంధించి కూడా ఈవెంట్ సంబంధించి కూడా కొంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆంక్షలు ఉండబోతున్న నిబంధనలు కూడా కఠినతరం చేశారు. 1 గంట తర్వాత కూడా లిక్కర్ విక్రయం లేదంటూ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కూడా కొంత గత ఏడాది 31st వేడుకలు చూసుకుంటే చాలా అపస్థితులు చోటు చేసుకున్నాయి. కొంత ఈవెంట్ మేనేజ్ నిర్వాహకులు పరిధికి మించి కూడా టికెట్లు జారీ చేయడంతో కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి శాంతి భద్రతకు విఘాతం కలిగింది. కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా ఉండేందుకు ట్రై కమిషనర్ పోలీసులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత పకడ్బందీగా ఉంది. కాబట్టి కొంత యువత కూడా 31st వేడుకల పాల్గొనేందుకు నిబంధనల విరుద్ధంగా ఉండే ఈవెంట్ సంబంధించి పబ్బులు కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు కూడా వాటిని బుక్ చేసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది 31st వేడుకల తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 31st వేడుకలకు సంబంధించి కూడా పోలీసులు విధిస్తున్న నిబంధనలు ఖచ్చితంగా ఈవెంట్ తో పాటు ఈవెంట్ లో పాల్గొనే వారు కూడా ఖచ్చితంగా వాటిని పాటించాలంటూ కూడా చెప్తున్నారు. బలరాం, అంటే కిరణ్, గతంలో ఎప్పుడు లేనట్టుగా ప్రభుత్వం ఎందుకు ఇంతలా ఫోకస్డ్ గా ఇంత స్ట్రిక్ట్ గా ఆంక్షలు విధిస్తూ ఉంది? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే దేశంలో గడిచిన కొద్ది కాలంగా కూడా ఇటు తెలంగాణలో డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా టీఎస్నాప్ ఏర్పాటు చేసింది. కానీ చాప కింద నీరులా ప్రతిసారి ఈ 31st వేడుక సంబంధించి కూడా పెద్ద ఎత్తున గోవాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంత డ్రగ్స్ సప్లై అవుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ సిటీగా రాష్ట్రంగా చేయాలని కూడా పోలీసులు కంకణం కట్టుకుని అందుకు మంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఫోకస్డ్ గా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈసారి ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే గడిచిన ఏడాది కాలంలో కూడా పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి డ్రగ్స్ ని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాలను కూడా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుము బిగించింది. టీఎస్నాబ్కి ప్రత్యేకంగా కొన్ని వాళ్ళకి సంబంధించిన అధికారులను కేటాయిస్తూ కూడా ఇటీవల కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ లిమిట్స్ లో కూడా పబ్బులలో డ్రగ్స్ విక్రయం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి 31st వేడుకల సంబంధించి కూడా ఎక్కువగా డ్రగ్స్ సప్లై అవుతున్నట్టుగా ఇప్పటికే పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. గడిచిన వారాల క్రితం కూడా ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో కూడా పెద్ద సంఖ్యలో కూడా వివిధ సంబంధించిన మత్తు పదార్థాలు కూడా పట్టుకున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి 31st వేడుకలకు సంబంధించి కూడా చాలా పకడ్బందీగా డ్రగ్స్ సప్లై లేకుండా కూడా ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు ఇటు 3 కమిషనరేట్లకు సంబంధించిన పోలీసులు కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.